హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్స్ హర్విల్లు. ఈరోజు నేను చింతపండు పులిహార చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను. చూసారు కదండి, నేను చింతపండు పులుసు ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నానండి. నేను 1/2 kg రైస్ వండాను. ముందుగానే అది కూడా వండేసి పెట్టుకున్నాను, రైస్ కూడా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ప్యాన్లో. దీనిలోనే ఎండుమిర్చి వేసుకుందామండి, ఒక 5-6. ఇప్పుడు దీనిలోనే పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు పల్లీలు, ఆవాలు కొద్దిగా దోరగా వేపుకోవాలండి. అన్నీ ఇలాగ 1 by 1 వేసుకోవాలండి. అవి వేగేలోపు అన్నానికి ఉప్పు కలిపేసుకుందామండి. సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. పులిహారకి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కరివేపాకు. ఇప్పుడు దీంట్లోనే కలర్ కోసమని పసుపు వేసేసుకున్నాను. ఇది కూడా కొద్దిగా రోస్ట్గా వేపుకోవాలండి. దీని తర్వాత చింతపండు పులుసు ఆల్రెడీ నేను ఉడకపెట్టేశాను. అందులో పచ్చిమిర్చి వేసి ఇప్పుడు ఆ పులుసు కూడా ఇందులో వేసేసుకుందామండి. చూసారు కదండి, తిరమాతతో పాటు అది కూడా ఉడుకుతూ ఉంటుంది ఈ పోపులో. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడకంగానే తీసుకెళ్ళి అన్నంలో కలుపుకుందామండి. దీంతో ఉడికితే ఆ స్మెల్ బాగుంటుందండి, అందుకోసమని ఒకసారి దాంట్లో వేసాను. చూసారు కదండి, ఇప్పుడు అన్నంలో ఈ గ్రేవీ అంతా వేసేసుకున్నాము. ఒకసారి మొత్తంగా కలుపుకుందాము. చూసారు కదండి, బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం, ఎక్కడ గడ్డలు లేకుండా. చాలా కలర్ఫుల్గా ఉందండి, కాకపోతే లైటింగ్ సరిగా లేదండి. నేను విడిగా ప్లేట్లో చూపిస్తాను మీకు తీసి. చూసారు కదండి, ఈ విధంగా ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.